కాళేశ్వరం కేటాయించిన బడ్జెట్ విషయాన్ని కూడా తెరపైకి వస్తూ ఉంది. కాళేశ్వరం కార్పొరేషన్ అని తీసుకుని వచ్చి దాదాపుగా 83,000 కోట్ల కంటే ఎక్కువ అప్పు తీసుకొచ్చిర్రు కేంద్ర గవర్నమెంట్ నుండి. 11% ఇంట్రెస్ట్తో తీసుకుని వచ్చిర్రు. ఎక్కడన్నా తీసుకొచ్చిర్రా? ఎందుకు ఇంత తెలంగాణ ప్రజలంటే ఇంత అక్కసు, ఎందుకు ఈ కమిషన్ల కోసం కకృతి పడ్డారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అసలు దీన్ని లీగల్గా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒక అంత మహోన్నతమైన అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే న్యాచురల్లీ డబ్బులు అవసరం పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు, ఎన్ని అసెట్స్ పెంచారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు మీరు చూడండి. అదే 20 నెలల్లో మరి ఏమంటారు, కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది రీసెంట్గా, మనం చూసినాము. కాగ్ రిపోర్ట్ ప్రకారం కూడా ఎన్ని లక్షల కోట్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఇప్పటివరకు 20 నెలల్లోనే. మరి సో వాళ్ళు పెంచిన అసెట్స్ ఏంటి? అదే ఇక్కడ కంపేరింగ్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినప్పుడు మీరు చూసారు మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకోండి, అసలు అతి పెద్ద ప్రపంచంలోనే అత్యున్నత మనకి అంటే ప్రతిష్ట తెచ్చిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. దాని గురించి అప్పులు అవుతుంది. అప్పులు అయినప్పుడు అసెట్ పెరిగింది కదా, దానివల్ల ఎన్నో లక్షల ఎకరాలకి సాగునీరు అందింది, తాగునీరు అందింది. సో దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ అయినది, ఎంతో అంటే ఉత్పత్తి జరిగింది. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో మాటలు అనేసేయాలి, బడ్జెట్ ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, అప్పులు చేసినట్టు. అరే అప్పు చేస్తే దేనికోసం చేసిరు? ప్రజల కోసమే కదా, ప్రజలకు ఇవ్వడానికే కదా, ఇలాంటి ప్రాజెక్టులు కట్టడానికే కదా. సో దానివల్ల పోయిందేమో, దాని తర్వాత రాబడి వచ్చిందా లేదా, ఇన్కమ్ వచ్చిందా లేదా, ఇన్కమ్ డిరైవ్ అయిందా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అవన్నీ జరిగినాయి కదా.